జనవరి 1976లో ప్రపంచవ్యాప్తంగా ఒక బట్టతలతో అచ్చు మనిషిని పోలిన హావభావాలతో ఉన్న ఒక చింపాంజీ వార్తల్లో నిలిచింది. ఇది సామాన్య చింపాంజీలకి భిన్నంగా మనిషి పోలికలతో ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యాన్ని సృష్టించింది. అప్పటి శాస్త్రవేత్తలు ప్రాథమికంగా ఈ చింపాంజీని మనుషులకి చింపాంజీలకి పుట్టిన హుమాంజీగా నిర్ధారించారు. అనేక వార్తాపత్రికల్లో వచ్చిన ఈ హుమాంజీ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జపాన్ ఈ హుమాంజీ యొక్క ఎనాటమీ మీద పరిశోధనలు మొదలుపెడితే అమెరికన్ న్యూస్ పేపర్లు ఈ హుమాంజీకి మిస్సింగ్ లింక్ అని మరియు యతి అని పేర్లు పెట్టారు. కానీ ఈ హుమాంజీకి దాని యజమాని పెట్టిన పేరు ఒలివర్. నిజానికి కొద్ది రోజుల్లోనే ప్రపంచ సెలబ్రిటీగా మారిపోయిన ఈ ఒలివర్ మనిషికి చింపాంజీకి పుట్టిన హుమాంజీనా, లేక నిజంగానే హిమాలయాల్లో తిరుగుతుందని మనందరం భావించే యతి వారసుడా అనే విషయం తేల్చడానికి 1980లో మనకు తెలిసిన సైన్స్కి అంత సామర్థ్యం లేకుండా ఉండింది. కానీ 1996లో ఈ ఒలివర్ గుట్టుమట్లు ప్రపంచం ఎలా తెలుసుకోగలిగిందో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1960లో న్యూజెర్సీలో ఫ్రాంక్ బర్గర్ అనే అమెరికన్ చింపాంజీలకు ట్రైనింగ్ ఇచ్చి టీవీల్లో సినిమాల్లో నటింపజేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఇతనికి కాంగో అడవుల నుండి సంగ్రహించిన 3 చింపాంజీలని అతని తమ్ముడు పంపించాడు. ఈ మూడింటిలో 4 నెలల వయసున్న ఒలివర్ కూడా ఒకటి. ఒలివర్ మిగతా చింపాంజీలకి భిన్నంగా ఉండేది. అన్ని చింపాంజీలకి తల మీద జుట్టు ఉంటే ఒలివర్ బట్టతలతో ఉండేది. ఒలివర్ చెవులు గుండ్రంగా కాకుండా మనిషిని పోలినట్టు నిటారుగా ఉండేవి. అలాగే ఒలివర్ మూతి కూడా అర్ధచంద్రాకారంగా కాకుండా సమాంతరంగా ఉండేది. 6 నెలల వయసు నుంచే ఒలివర్ మోకాళ్ల దగ్గర వంచకుండా 2 కాళ్ల మీద మనిషిలాగానే నిలబడటం మొదలుపెట్టింది. మిగతా చింపాంజీలు ట్రైనర్లు ఏది చెబితే ఆ పనిని చేస్తాయి. కానీ ఒలివర్ తనకి నచ్చితేనే ఏ పనినైనా చేసేది. తినే ముందు చేతులు కడుక్కోవటం, సిగరెట్లు తాగటం, కుర్చీలో కూర్చోవటం, తినటం, తాగటం అన్నీ అచ్చు మనిషి చేసినట్టే చేస్తూ ఉండేది. ఒలివర్ తన యజమాని బర్గర్ భార్య జెనెత్ సంరక్షణలో 16 సంవత్సరాల పాటు ఉంది. అయితే 16 సంవత్సరాల వయసు నుంచి ఒలివర్ ప్రవర్తనలో తీవ్ర మార్పులొచ్చాయి. జెనెత్ని గట్టిగా ముద్దు పెట్టుకోవటం, కౌగలించుకోవటం చేయసాగింది ఒలివర్. ఇది జెనెత్కు ఇబ్బందిగానే ఉండేది. అయితే ఒకరోజు ఒలివర్ తన యజమాని జెనెత్ తలను బలవంతంగా వంచి జెనెత్ నడుము మీద కూర్చొని తన కామవాంఛ తీర్చుకోవడానికి ప్రయత్నించింది. తరతరాల నుంచి చింపాంజీలకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్న జెనెత్ కుటుంబ సభ్యులకి ఈ ప్రవర్తన ఆశ్చర్యంతో పాటు ఆందోళనని కలిగించింది. 16 సంవత్సరాల పాటు ఒలివర్ని పెంచిన తర్వాత జెనెట్ ఈ హుమాంజీని అమ్మేయడానికి నిర్ణయించుకొని న్యూయార్క్లోని ప్రముఖ యానిమల్ ట్రేడర్ని పిలిచి ఒలివర్ని చూపించింది. భుజాలు వెనక్కి పెట్టి రొమ్ము ముందుకి చాస్తూ ఏమాత్రం అభద్రతాభావం లేని ఒలివర్ తన దగ్గరికి రావటం చూసిన ఆ యానిమల్ ట్రేడర్ భయంతో అరచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆ యానిమల్ ట్రేడర్ ఒలివర్ ఖచ్చితంగా మనిషికి చింపాంజీకి పుట్టిన హుమాంజీయే అని చెప్పటం జరిగింది. దీంతో ప్రపంచం మొత్తం ఈ ఒలివర్ మూలాలను వెతకటం ప్రారంభించారు. ఈ ఒలివర్ ఆఫ్రికాలోని కాంగో దేశం అడవుల్లో నివసించే ఒక తెగ దగ్గర నుండి సేకరించబడింది. ఈ తెగ నివసిస్తున్న పరిసరాల్లో ఉన్న అడవుల్లో సుమారు 80,000కు పైగా చింపాంజీలు నివాసం ఉంటూ ఉండేవి. ఈ తెగల్లోని ప్రతి కుటుంబము ఒక చింపాంజీని పెంచుకోవటం సాంప్రదాయంగా వస్తూ ఉంది. మనుషులు, చింపాంజీలు ఇంత సన్నిహితంగా మెలిగే ఈ ప్రాంతంలో ఎవరో ఒక మగాడు ఆడ చింపాంజీతో చేసిన అసహజమైన పని కారణంగానే ఈ ఒలివర్ హుమాంజీ పుట్టి ఉండవచ్చని ఎక్కువ మంది నమ్మటం మొదలైంది. ప్రఖ్యాత ఆంథ్రోపాలజిస్టులు సైతం ఈ అడవుల్లోనే ఎక్కడో ఎవరో ఏదో సమయంలో చేసిన ఈ దరిద్రపు పని వల్లే ఒలివర్ పుట్టిందనే అభిప్రాయానికి వచ్చారు. ఇదేదో గుడ్డిగా మూర్ఖంగా నమ్మటం కాదు. మనుషుల్లో ఉండే జీవరసాయన శాస్త్రం 99% చింపాంజీలతో సరిపోలి ఉంటుంది. అందుకే మనుషులకి అత్యంత దగ్గరగా ఉండే జీవజాతిగా చింపాంజీలను చెబుతారు.
అంతేకాదు ఒలివర్ ఎప్పుడూ ఆడ చింపాంజీలకు దూరంగా ఉంటూ కేవలం తన యజమాని జానెట్తో సన్నిహితంగా మెలగటానికి ప్రయత్నించటం కూడా ఈ అనుమానాలను రెట్టింపు చేసింది. ఒలివర్ ప్రవర్తనతో భయపడిన బెర్గర్ మరియు జెనెత్ దంపతులు ఒలివర్ని అమ్మకానికి పెడుతూ న్యూయార్క్ టైమ్స్లో ఒక ప్రకటనని ఇచ్చారు. ఈ ప్రకటనని చూసి న్యూయార్క్లోని ప్రముఖ లాయర్ మిల్లర్ $8,000కి ఒలివర్ని కొనుక్కున్నాడు. ఈ వార్తలు టీవీల్లో పేపర్లో బాగా ప్రచారం కావడంతో ఒలివర్ హుమాంజీనా లేక హిమాలయాల్లో తిరిగే యతి సంతత అనే చర్చ తిరిగి మొదలైంది. ఇంతలా సెలబ్రిటీ అయిపోయిన ఒలివర్కి అనేక దేశాల నుంచి ఆహ్వానాలు అందేవి. జపాన్ నుంచి అందిన ఆహ్వానంతో ఒలివర్ టీవీ షోల్లో ఇతర ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాడు. జపాన్ ప్రజల్లో ఒలివర్ పట్ల చాలా ఆసక్తి ఉండేది. జపాన్లో ఒలివర్ ఎంత పాపులర్ అయ్యిందంటే ఒక జపనీస్ హీరోయిన్ ఒలివర్తో పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించి రాత్రికి రాత్రే జపాన్లో పెద్ద స్టార్ అయిపోయింది. ఇదిలా ఉంచితే అసలు మనుషులు చింపాంజీలతో పిల్లల్ని కనడం సంభవమేనా? అసలు ఇలాంటి కృత్రిమ ప్రయోగాలు ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడైనా జరిగాయా అంటే మనం ఆశ్చర్యపోయే విధంగా జరిగాయనే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే 1967లో చైనాలోని ఒక బయోటెక్నాలజీ సంస్థ ఒక ఆడ చింపాంజీ గర్భంలోకి మనిషి వీర్యకణాన్ని పంపించి ప్రయోగం చేసింది. ఆశ్చర్యకరంగా ఆ కణం గర్భంలో పిండంగా మారి చింపాంజీ ప్రెగ్నెంట్ అయింది. ఇది ఒక అద్భుత ప్రయోగం అయినప్పటికీ చైనాలోని సాంప్రదాయవాదులు ఆ ల్యాబొరేటరీ మీద దాడి చేసి ధ్వంసం చేయడంతో ఆ చింపాంజీ చనిపోయింది. దీనికంటే ముందే 1920లో అమెరికాలోని ఒక ప్రముఖ ల్యాబొరేటరీలో ఒక ఆడ చింపాంజీకి కూడా ఇలాగే గర్భం వచ్చేలా చేస్తే అది ఒక మగ చింపాంజీకి జన్మనిచ్చింది. అయితే అది పుట్టిన వారాల్లోనే అమెరికా ప్రభుత్వం ఆదేశాలతో చంపేయటం జరిగింది. ఇలా ఒలివర్ గురించి ఎన్నో రకాల వార్తా కథనాలు వస్తుండటం, అలాగే ఒలివర్ నిజంగానే హుమాంజీ అయితే ఒలివర్కి ఎలాంటి చట్టాలు హక్కులు ఉంటాయి అనే విషయాలపై ఎన్నో చర్చలు మొదలయ్యాయి. దీంతో ఒలివర్ కొత్త యజమాని మిల్లర్ భయపడిపోయి ఒలివర్ని కాలిఫోర్నియాలోని వైల్డ్ యానిమల్ పార్క్కి డొనేట్ చేశాడు. ఆ తరువాత ఒలివర్ చాలామంది ట్రైనర్ల చేతులు మారుతూ నిదానంగా వార్తలలో నుంచి కనుమరుగైపోయింది. ఆ తరువాత ఒలివర్ని ఆఖరిగా పెన్సిల్వేనియాలోని రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఉంచి పరిశోధనలు చేశారు. 9 సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్న ఒలివర్ని ఆ తరువాత జంతు ప్రేమికుల ఒత్తిడితో ఒక ప్రైవేట్ జంతుశాలకి తరలించారు. కానీ ఎక్కడో కాంగో అడవుల్లో పుట్టి 30 సంవత్సరాల పాటు అనేక ప్రాంతాల్లో సెలబ్రిటీగా పర్యటించి ఆఖరికి ఒక యానిమల్ రెస్క్యూ సెంటర్కి చేరిన ఒలివర్ నిజంగా హుమాంజీనా లేక చింపాంజీనా అనే విషయాన్ని శాస్త్రవేత్తలు తేల్చలేకపోయారు. కానీ 1990లో బయోటెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఒలివర్ మీద చేసిన పరీక్షలు ఫలితాన్నిచ్చాయి. ఈ పరీక్షల్లో ఒలివర్కి అన్ని చింపాంజీలకి ఉన్నట్టే 48 క్రోమోజోములు ఉన్నాయని తేల్చారు. కానీ ఒలివర్ ఎందుకు మనిషి లక్షణాలను కనబరుస్తుంది అన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మొత్తం కోతుల ప్రపంచంగా ఉన్న కాలంలో అనేక జాతుల కోతులు నివసించేవని, ఆ జాతుల్లో అనేకం అంతరించిపోగా కొన్ని జాతులు మాత్రమే ప్రస్తుతం మిగిలాయని, ఈ ఒలివర్ని అలా అంతరించిపోయిన జాతులకి సంబంధించిన అవశేషంగానే చూడాలని అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే ఇది ఒక తప్పుడు నివేదిక అని, అమెరికా ప్రభుత్వ ఒత్తిడితోనే ఇలాంటి నివేదిక ఇచ్చారని, ఒలివర్ ఖచ్చితంగా మనిషికి చింపాంజీకి పుట్టిన హుమాంజీయే అని పెద్ద దుమారం రేగింది. ఎక్కడో కాంగో అడవుల్లో పుట్టి ప్రపంచమంతా పర్యటనలు చేసి సంవత్సరాల పాటు అనేక ల్యాబొరేటరీల్లో పరీక్షలు చేయించుకున్న ఒలివర్ తన కంటి చూపుని కోల్పోయి 55 సంవత్సరాల వయసులో జనవరి 12, 2012న మరణించింది. ఒలివర్ అస్థికలని తను ఆఖరిగా గడిపిన యానిమల్ రెస్క్యూ సెంటర్లోని అన్ని ప్రాంతాల్లో చల్లి ఒలివర్కి నివాళులర్పించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.